ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శ్రీమతి గంజిమాల దేవి విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. తొలుత కమిషన్ సభ్యులు ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందించే రాగిజావా పరిశీలించారు. మధ్యాహ్నం విద్యార్థులకు ఈ రోజు అందించే వెజిటేబుల్ పలావ్ తయారీ విధానం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరికీ అందించే ఆహారంలో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మెను తప్పనిసరిగా పాటించాలన్నారు. కాలం చెల్లిన చిక్కీలు కానీ వంటల్లో వేసే వస్తువులు వాడకూడదని తెలిపారు. కూరగాయలు కూడా తాజాగా ఉన్న వాటినే వాడాలన్నారు. రాగిజావా వెజిటేబుల్ పులావ్ రుచి చూసి బాగుందని కూడా ప్రశంసించారు. మరి ఈ సందర్భంగా వంట మనుషులు ముగ్గురిని కూడా సాల్వాతో కప్పి సన్మానించారు. కలర్ లేదా కలర్ లేని గుడ్లు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? ఉన్నాయి కలర్ లేవు వాళ్ళు ఇక్కడ మైట్రమ్మా మేడము నీళ్ళల్లో వేసినప్పుడే వేస్ట్ తెలుస్తాయి కదా, ఎందుకు అంటుంది. ఒకవేళ ఏదైనా తేలింది అనుకో మా గుడ్లు కనుక్కొని విడిగా సాల్ట్ ప్యాకెట్ ఏదమ్మా? కారం ప్యాకెట్ కారమా నాడుకుంటారా? కాదమ్మా, కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలిగా డబ్బాలు. అసలు ఏమన్నా చూడు ఎలా ఉన్నాయి చెప్పండి. పాతరై బియ్యం కూడా మేడం మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి మనమే బిల్లింగ్ చేసి ఈ 5204 మేడం. కాదు మేడం మన ఈ ప్రకాశం జిల్లాది మేడం.